ఇందాకే న్యూస్ చూసా. కాకినాడలో ఒక మున్సిపల్ కౌన్సిలర్ అని చెప్పుకునే ఒకతను ఒక మైనర్ అమ్మాయిని తోటలోకి తీసుకెళ్ళి ఏదో అఘాయిత్యం చేశాడని చెప్పని అది కంటిన్యూస్గా చేశాడు. ఇంతకు ముందు కూడా చేశాడు. అనుకోకుండా ఒకతను చూడడం వల్ల ఇది బయటపడిందని చెప్పి. ఇప్పుడు అతన్ని కొట్టిన దానివల్ల తిట్టిన దానివల్ల అక్కడ ఉపయోగం ఏం లేదండి. చిన్నపిల్లలకి మనం ఏం చెప్పాలనేది ఊరికే చదివిచ్చాం, స్కూల్కి పంపించాం, ఫీజులు కట్టాం అనేది కాదు. వాళ్ళకి ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మా అబ్బాయిలతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, మన సేఫ్టీ ఏంటి, మనం ఎంతవరకు డ్రెస్లో ఉండాలి, ఎంత డ్రెస్ వేస్తే మనకు మర్యాద ఉంటుంది, డ్రెస్సుల గురించి, వాళ్ళు చేసే విధానాల గురించి, పనుల గురించి అన్నిటి గురించి చెప్పాలి. మనం అవి చెప్పాం. ఎంతసేపటికి మనం ఏంటంటే ఫీజులు కడుతున్నాం, వాళ్ళు బడికి వెళ్తున్నారు, హోంవర్క్ రాసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, మొత్తానికి చదివి కలెక్టర్లు అయిపోతారని చెప్పి మన ఊహల్లో మనం ఉంటే అక్కడ జరిగే ఘోరాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. ముందు ఎంతసేపటికి అన్యాయం జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాదు, అన్యాయం జరగక ముందు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి చాలా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోం. ఏదన్నా జరిగినప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడేస్తాం. ముందు ఆడపిల్లని ఎట్లా పెంచాలో చూడండి. ఫోన్లు ఇచ్చి రీల్స్ చేయించి గలీజ్ చేయించడం కాదు. మనకి ఇప్పుడు ట్రెండింగ్ అవసరం లే, మనకి పబ్లిసిటీ అవసరం లే. మనమే సినిమా హీరోయిన్లు చేయించ మన కూతుర్ని సినిమా హీరోయిన్లని వాళ్ళని చేయాలా? బయట పరిస్థితులు చూసి కూడా మీరు ఇలాంటివన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు, ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కాదు. ముందు చేయాల్సిన పని చేసి మాట్లాడాలా. ఊరికి అన్యాయం జరిగిన తర్వాత వచ్చి ఆ మనుషులు కొట్టడం వల్ల అక్కడ జరిగేదేం లే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలోనే ఇంకా ఎక్కడ జరుగుతూ ఉంటుంది ఏదో ఒక దగ్గర అన్యాయం అనేది. మనం ఎన్ని చెప్పినా అవి మారవలే.